హాయ్ అండి. మనం ఏదైనా పని గట్టిగా అనుకొని అది కంపల్సరీ జరగాలి అని మేనిఫెస్ట్ చేసుకుంటే అది తప్పకుండా అవుతుంది. అందుకు ఈ ఇన్సిడెంట్ ఒక ఎగ్జాంపుల్ అనమాట నా లైఫ్‌లో. మా బాబుకి మేము షిరిడీలో అక్షరాభ్యాసం చేయించాము. ఇట్లా మా పాపకు కూడా అలానే చేయించాలి అని అనుకుంటున్నాను. కానీ టైం కుదరలేదనమాట. అయితే రేపు స్కూల్లో జాయిన్ చేస్తాము అనగా ఈరోజు నైట్ అక్షరాభ్యాసం చేయిద్దాం అనుకున్నాము. ఇంటి దగ్గర బాబా టెంపుల్‌కి వెళ్తే నైట్ అయిపోయింది. ఇప్పుడు కుదరదండి, రేపు మార్నింగ్ రండి అన్నారు. మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళాలి, టైం సరిపోదు అనేసి ఇంటి దగ్గర బీహెచ్‌ఈఎల్‌లో సరస్వతీదేవి టెంపుల్ ఉందన్నమాట. సరే ఎప్పుడు చూడలేదు, పాపకు కూడా రాయించినట్టు ఉంటుంది అనేసి అక్కడికి వెళ్దాము అనుకున్నాము. వెళ్తున్నానే కానీ నాకు మనసులో చాలా బాధ అనిపించింది. అదేంటి మనం బాబా దగ్గరే కదా చేయించాలి, ఇట్లా వేరే టెంపుల్‌కి వెళ్తున్నాము అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఎంత వెతికినా మాకక్కడ సరస్వతీదేవి టెంపుల్ దొరకలేదు. మళ్ళీ లక్కీగా బాబా టెంపులే కనిపించింది. ఇంకా నేను అనుకున్నది జరుగుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అనుకున్నట్టే మా పాపకు కూడా బాబా గారి దగ్గరే బాబా బ్లెస్సింగ్స్‌తో అక్షరాభ్యాసం చేయించేశాము. ఫస్ట్ గురువులు తల్లి, తండ్రే కాబట్టి మేమే రాయించేశాము. తర్వాత వాళ్ళ అన్నయ్య ఇట్లా తన హ్యాండ్‌తో రాయిపిస్తున్నాడు. మా బాబు లెఫ్ట్ హ్యాండేనండి రైటింగ్. సో, తను కూడా వాళ్ళ చెల్లికి రాయించాలి అనుకున్నాడు. అందుకే కష్టపడి రాయిపిస్తున్నాడు వాళ్ళ చెల్లితో. చూసారా? మనం ఏదైనా గట్టిగా అనుకోని మనసులో ఇది జరగాలి అని ఊరికే మేనిఫెస్ట్ చేసుకుంటే అది కంపల్సరీ అవుతుందండి. గట్టిగా అనుకోవాలి మనం ఇది జరగాలి అని. చూసారా? మా విషయంలో కూడా ఇలాగే అయింది. మీకు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా అయినాయా? కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ నేను ఏ దేవుడిని తక్కువ అని కించపరచట్లేదండి. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మా ఫ్యామిలీ మొత్తం బాబానే నమ్ముతాము ఫస్ట్ నుంచి ఎవరైనా కానీ. సో, నేను అందుకు బాబా దగ్గర చేయించాలి అని ఫస్ట్ రీజన్ అనమాట. సో, అలా చేయించాము.